తెలంగాణ ప్రభుత్వం జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలలకు నిర్వహించిన ఎంపిక పోటీలలో ప్రతిభ కనబరిచి ఎంపికైన విద్యార్థులకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత ఐఏఎస్ మెడల్స్తో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు క్రీడలపై ఆసక్తి కనబరచడం సంతోషంగా ఉన్నారు. జిల్లా క్రీడాకారులు స్పోర్ట్స్లో చాలా చురుగ్గా ఉన్నారని కొనియాడారు. జిల్లా నుండి క్రీడా పాఠశాలలకు విద్యార్థులు ఎంపికవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని పోటీలలో గెలుపొంది జిల్లా పేరును చాటి చెప్పాలన్నారు. చదువుతో పాటు స్పోర్ట్స్ ద్వారా కూడా కెరియర్ డెవలప్ అవుతుందని అన్నారు. క్రీడా పాఠశాలలకు ఎంపికైన విద్యార్థులకు మెడల్స్తో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను, మన చిల్డ్రన్ స్పోర్ట్స్లో చాలా చురుగ్గా ఉన్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఆడాలనిపిస్తుంది మీతో పాటు. బట్ బాక్సింగ్ కూడా చేస్తున్నారు, ఇక్కడ బాక్సింగ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఎవరు పార్టిసిపేట్ చేశారు బాక్సింగ్లో? ఉన్నారా ఇక్కడ? మన దగ్గర ఉన్న ఎక్కువ గిరిజన పిల్లలు ఉన్నారు. వాళ్ళు స్వతహాగా ఏంటంటే కొండలు గుట్టలు చాలా చురుగ్గా ఉంటారు. వాళ్ళని సరిగ్గా కానీ మనం ట్రైన్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఒక్కసారి స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిట్ అయితే ఇంకా మీరు ఎంత చదువుకోవాలనుకుంటే అప్పటిదాకా కూడా మీకు స్పోర్ట్స్ ఇష్టమైన వాళ్ళే వెళ్ళాలి. ఏదో ఊరికే తమాషా కాదు. అంటే స్పోర్ట్స్తో కెరియర్ కూడా చేసుకునే విధంగా మీకు ఆ స్పోర్ట్స్ స్కూల్లో మీకు శిక్షణ వస్తుంది. అంటే చదువుతో పాటు ప్లస్ స్పోర్ట్స్లో ఎక్సెల్ అవ్వడానికి ఇంకా మీకు అక్కడికి వెళ్ళారంటే నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు పాల్గొనేటట్టు మిమ్మల్ని తయారు చేస్తారు. ఒకటే కావాల్సింది ఏంటి, మీ దగ్గర విశ్వాసం. లేదు నేను చేస్తాను, నేను నేర్చుకుంటాను, కొంచెం కష్టమైనా సరే, అమ్మ నాన్నలకు దూరంగా ఉన్నా సరే నేను చేస్తాను అంటే తప్పకుండా మీరు అందరూ చేయగలుగుతారు. మీలో టాలెంట్ ఉంది, చాలా టాలెంట్ ఉంది. ఒకటే కావాల్సింది కొంచెం గైడెన్స్ అండ్ కొంచెం ట్రైనింగ్. సో చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నుంచి పంపించే వాళ్ళలో హకీంపేట్ స్పోర్ట్స్